నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ రైతుల ఖాతాల్లో 6000 కోట్లకు పైగా జమ చేయనున్న సర్కార్ కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని సీఎం స్పష్టీకరణ రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీకి లింక్ పెట్టొద్దన్న రేవంత్ రెడ్డి 15 ఆగస్టులోగా ధరణి సమస్యలు పరిష్కరించాలని ఆదేశం విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలన్న సుప్రీంకోర్టు సోమవారం లోపు మరొకరిని నియమిస్తామన్న సర్కార్ ప్రోటోకాల్ ఉల్లంఘన పార్టీ ఫిరాయింపులపై స్పీకర్కు భారాసా ఫిర్యాదు అధికారం పోవడంతో హక్కులు గుర్తొచ్చాయా అని కాంగ్రెస్ ఎద్దేవా జమ్మూ కశ్మీర్లో మరోసారి ఎదురుకాల్పులు ఉగ్రవాదుల కాల్పుల్లో 4 జవాన్లు వీరమరణం రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 18న లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు. పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల రైతు రుణమాఫీ జరుగుతుందని స్పష్టతనిచ్చారు. కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటామని స్పష్టం చేశారు. 15 ఆగస్టులోగా ధరణి పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ధరణి, ప్రజాపాలన, ఖరీఫ్ సాగు, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, విద్య, మహిళా శక్తి, డ్రగ్స్ నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణ సహా పలు అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. రుణమాఫీ అమలుపై సీఎం పూర్తి స్పష్టతనిచ్చారు. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఆ రోజు సాయంత్రంలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 18న రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారుల సంబరాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటామని స్పష్టం చేశారు. ధరణి సమస్యలపై పెండింగ్ దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ధరణి సమస్యలపై దరఖాస్తులను తిరస్కరిస్తే వాటి కారణాలను కూడా వారికి తెలపాలన్నారు. ధరణిలో పలు సాంకేతిక సమస్యల పరిష్కారానికి కొత్త ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చే అంశం పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని, రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఎం చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ఎక్కువ పారితోషికం ఇచ్చి ప్రోత్సహించాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. తమకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న ఆర్ఎంపీలు, పీఎంపీలు డిమాండ్లపై అధ్యయనం చేసి ఉత్తర్వులు ఇచ్చే అంశం పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని పరిశీలించాలన్నారు. అటవీ భూములపై డ్రోన్ సర్వే చేసి ఖాళీ స్థలాల్లో పండ్ల మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు గిరిజనులకు అప్పగించాలని సీఎం ఆదేశించారు. ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన చెట్టు పట్టా విధానాన్ని పరిశీలించాలని సూచించారు. వికారాబాద్ అడవుల్లో ఎకో టూరిజం అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. పోడు భూముల్లో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల్లో మహిళల సంఖ్య 1,00,000కి చేరేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బ్యాంక్ లీకేజీ రుణాలు అందించే లక్ష్యంతో పనిచేయాలన్నారు. మహిళా సంఘాల వ్యాపారాలకు కలెక్టర్లు తమ వినూత్న ఆలోచనలు జోడించాలని ఆదేశించారు. ఆర్టీసీలో అద్దె బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చేలా పరిశీలించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది ప్రజాప్రభుత్వమని జనంలో విశ్వాసం కల్పించాలని తెలిపారు. 6 గ్యారెంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనన్నారు. ఈ నెల 18న ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని, మిగతా సొమ్మును కొద్ది రోజుల్లోనే జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతుల ఖాతాల్లో ఈ నెల 18న 11,50,000 మందికి 1,00,000 వరకు బకాయిల మాఫీలో భాగంగా 6,000 కోట్లకు పైగా జమ చేస్తామని తెలిపారు. 39 లక్షల మంది రుణమాఫీకి 31,000 కోట్లు అవసరమని తుమ్మల స్పష్టం చేశారు. రైతు వేదికల్లో రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడతారని వివరించారు. ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 2 లక్షల రుణమాఫీ ఒకే దఫా చేస్తానని మాటిచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు నెలలోనే లోపుగానే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మీరు చేసినటువంటి నామ్స్ ప్రకారమే ఈసారి రుణమాఫీ జరుగుద్ది. పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి 2 లక్షల రూపాయలు ఈ పంట కాలంలోనే జమ చేయదలుచుకున్నాం. కాబట్టి రైతాంగాన్ని ఆందోళన పరచో లేదు దాన్ని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి మీ యొక్క బతికే బండారమే బయటపడుద్ది. దాన్ని మీరు ఇంతటితోటి ముగిస్తే మంచిది. థ్యాంక్ యూ. కేసీఆర్ హయాంలో విద్యుత్ శాఖలో అవకతవకల ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ చైర్పర్సన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్యుత్ ఒప్పందాలపై జ్యుడిషియల్ కమిషన్ విచారణను సవాల్ చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం జడ్జి మీడియా సమావేశం నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీం ఆదేశాలను అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కమిషన్కు కొత్త చైర్మన్ను నియమిస్తామని తెలిపింది. మరోవైపు విచారణ జరుగుతున్న సమయంలోనే కమిషన్ చైర్మన్ గా తప్పుకుంటున్నట్లు జస్టిస్ నరసింహారెడ్డి లేఖ పంపారు. భారత పాలనలో విద్యుత్ శాఖలో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ విచారణ తీరును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసీఆర్ వేసిన ఎస్ఎల్పీపై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్గి వాదించారు. తొలుత వాదనలు వినిపించిన కేసీఆర్ తరఫు న్యాయవాది మొహుల్ రోహత్గి విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారని, ట్రైబ్యునల్స్ ఉండగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై న్యాయ విచారణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు మార్కెట్ రేటు కంటే తక్కువగానే విద్యుత్ కొనుగోలు చేసినట్లు వివరించారు. ఇప్పుడున్న సీఎం రాజకీయ కక్ష సాధింపుతోనే జ్యుడిషియల్ విచారణకు ఉపక్రమించారని వాదించారు. విచారణ జరుపుతున్న కమిషన్ విచారణకు ముందే కేసీఆర్ను దోషిగా తేలుస్తోందని, ఈఆర్సీ ఉండగా మళ్లీ విచారణ కమిషన్ అవసరం లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో టెండర్లు లేకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉందని, మరో రాష్ట్ర ప్రభుత్వం నుంచే విద్యుత్ కొనుగోలు చేసినట్లు చెప్పారు. కమిషన్కు కేసీఆర్ వివరణ ఇవ్వకముందే కమిషన్ చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించి నష్టం జరిగిందని ఓ అభిప్రాయానికి వచ్చారని వాదించారు. ఈ మేరకు నోట్ విడుదల చేశారని, ఎంత నష్టం జరిగిందో వివరించాల్సిన ఉందని ప్రెస్ నోట్లో చెప్పడాన్ని చూస్తే నష్టం జరిగిందని కమిషన్ చైర్మన్ ముందే ఒక అభిప్రాయానికి వచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. కమిషన్కు చైర్మన్గా ఉన్నవారు మిగతా వారి వాదనలు వినకముందే నష్టం జరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లపై ఇప్పటికే అప్పిలేట్ ట్రైబ్యునల్లో కేసు పెండింగ్లో ఉన్నందున ఈ కమిషన్ విచారించడానికి వీల్లేదని రోహత్గి వాదించారు.
కేసీఆర్ తరఫు న్యాయవాది లేవనెత్తిన పలు అభ్యంతరాలకు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ లూత్రా సమాధానమిచ్చారు. జ్యుడిషియల్ కమిషన్ నిజ నిర్ధారణ వ్యవస్థ మాత్రమేనని, ఎట్టి పరిస్థితుల్లో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టానికి అతీతంగా వ్యవహరించదని స్పష్టం చేశారు. నెల రోజుల్లో విచారణ పూర్తి చేయాల్సిన కమిషన్ ఏప్రిల్ 14న కేసీఆర్ సహా అందరికీ నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ నోటీసులను మాజీ సీఎం కేసీఆర్ సవాల్ చేయకుండా తాను ఎన్నికల ప్రచారంలో ఉన్నందున జూన్ చివరి వరకు సమయం కావాలని కోరారని సింఘ్వి గుర్తు చేశారు. కమిషన్ గడువు జూన్ చివరికి ముగుస్తున్న విషయం దృష్టిలో ఉంచుకుని జూన్ చివరి వరకు కేసీఆర్ గడువు కోరారని వాదించారు. జూన్ 11న కమిషన్ చైర్మన్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో అప్పటి వరకు జరిగిన వివరాలు చెప్పడం తప్పితే అభిప్రాయాలేవీ వెల్లడించలేదన్నారు. విద్యుత్ అంశాలకు సంబంధించిన కొందరు అధికారులు ఇచ్చిన సమాధానాల సారాంశాన్నే జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో క్లుప్తంగా చెప్పారని సింఘ్వి వివరించారు. పారదర్శకత కోసమే ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారని, కమిషన్ చైర్మన్ వ్యక్తం చేసిన అభిప్రాయాల వల్ల వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు. ఏకసభ్య కమిషన్ చైర్మన్ పని విధానంలో తప్పులున్నంత మాత్రాన దాన్ని పక్షపాతంగా తీసుకోవడానికి వీల్లేదని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం కమిషన్ చైర్మన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు చెప్పినందున ఆ చైర్మన్ను మార్చి ఆయన స్థానంలో మరో న్యాయమూర్తిని నియమించాలని సూచించారు. విలేకరుల సమావేశంలో కమిషన్ విధి విధానాలు వరకు చెప్పి ఉంటే బావుండేదని, కొన్ని విచారణాంశాలపై స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తపరచకుండా ఉండి ఉంటే తాము జోక్యం చేసుకునే వాళ్లమే కాదని సీజేఐ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు తన న్యాయవాది ద్వారా జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టుకు నోటు పంపించారు. న్యాయ వ్యవస్థకు ఉన్న గౌరవ మర్యాదల నిలబెట్టడం కోసం కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు భోజన విరామ సమయం తర్వాత జస్టిస్ నరసింహారెడ్డి తరఫు న్యాయవాది సీజేఐకి ఈ లేఖను అందించారు. లేఖను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ జరిపిన విచారణకు కొనసాగింపుగానే ఉండాలని, కొత్తగా మళ్లీ మొదటి నుంచి చేయాల్సిన అవసరం లేదని సూచించారు. సోమవారం లోపు కమిషన్కు నూతన చైర్మన్ను నియమిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తికి ధర్మాసనం అంగీకారం తెలుపగా కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగుస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. విద్యుత్ విచారణ కమిషన్పై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టని వ్యాఖ్యానించారు. కేసీఆర్పై భారాస పార్టీపై రేవంత్ సర్కార్ చేస్తున్న కక్ష సాధింపు చర్యలను ఇకనైనా మానుకోవాలని సూచించారు. విచారణ పేరిట ముఖ్యమంత్రి చేపట్టిన దుర్బుద్ధి రాజకీయాలపై ధ్వజమెత్తారు. నియమించినటువంటి ఎంక్వైరీ కమిషన్ యొక్క జడ్జిపై చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. చాలా కేటగారికల్ గా ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యొక్క జడ్జి, అది రిటైర్డ్ హైకోర్టు జడ్జి అయినటువంటి వ్యక్తి, ఎంక్వైరీ పూర్తి కాకుండా మొదలే ప్రెస్ మీట్లు పెట్టి ఎంక్వైరీలోని మెరిట్స్ డిమెరిట్స్ మీద మాట్లాడడం చాలా తప్పు. ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జికి స్థాయికి అది తగదు. ఆయనని వెంటనే ఎంక్వైరీ కమిషన్ యొక్క బాధ్యతల నుంచి తప్పించండి, వేరే జడ్జిని ఇమ్మీడియట్ గా నియమించండి అని చెప్పి భారత ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యలు చేయడం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదే కాకుండా, వారు ఏదైతే కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు ఎంక్వైరీల పేరుతో ఏదైతే వ్యవహారం చేస్తా ఉన్నారో దానికి కూడా ఒక చెంపపెట్టు లాంటిది అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. బెదిరింపు ధోరణితో ఎమ్మెల్యేలను పార్టీలు మారేలా చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ సర్కార్, రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ ఒకే మార్గంలో పయనిస్తున్నాయని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, ఇన్ఛార్జీల పేరిట ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులచే పెత్తనం చేయిస్తున్నారని భారాస శాసనసభాపక్షం మండిపడింది. రాష్ట్రంలో జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపులపై సభాపతి
గడ్డం ప్రసాద్ కుమార్కి భారాస ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయాలని కోరారు. అందుకు సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించినట్లు వెల్లడించారు. ఎంత దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పరిస్థితి అంటే, పేర్లు చెప్పను, ఆ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడతారు. ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డిఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి, మారకపోతే మీకు ప్రాణగండం ఉందని కొంతమందిని భయపెట్టారు. ఇవాళ బీజేపీ చేస్తేనేమో వాషింగ్ మెషిన్ అంటారు. వేరే రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. కానీ మరి ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి అని వారిని అడిగితే సమాధానం రాదు. కానీ వారు చేస్తున్నది కూడా సేమ్ పని. ఏం చేస్తున్నారు? కొంతమంది మీద కేసులు, విజిలెన్స్ దాడులు, కొంతమందికి బిజినెస్లు ఉంటే ఆ బిజినెస్ల్లో విజిలెన్స్ వాళ్ళని పంపించి ఇంకా ఇతరత్ర సంస్థలను పంపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు. ఎవరన్నా నిర్మాణ రంగంలో ఉంటే వారిని జిహెచ్ఎంసీ ద్వారా, హెచ్ఎండిఏ ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం. ఇవాళ బడేబాయికి చోటాబాయికి పెద్ద తేడా ఏం లేదు. బడేబాయి అక్కడ చేస్తున్న పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు చోటాబాయి. సుప్రీంకోర్టు నిబంధనలు క్లియర్గా ఉన్నాయి. మీరు వెంటనే కార్యాచరణ కూడా ప్రారంభించి ఈ 10 మందిని కూడా అనర్హులుగా ప్రకటించి ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని రుజువు చేసుకునే విధంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరాము. నేను పరిశీలిస్తాను, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏం చేయాల్సి ఉంటుందో తప్పకుండా అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి స్పీకర్ గారు చెప్పారు.